అలానే కొన్ని హఠాత్ నిర్ణయాలు కూడా ఇక్కడ కర్కాటక రాశి వారిని, అంటే హఠాత్ నిర్ణయాలు అంటే ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు, అంటే 9వ స్థానం ప్రేమకు కూడా సంబంధించిన స్థానం కాబట్టి లవ్ అఫైర్స్కి సంబంధించి కానీ లవ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ కొన్ని మార్పులు అనేటటువంటివి ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అలానే మీ వృత్తి జీవితం మీద ప్రత్యక్ష ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ పరోక్షంగా ప్రభావం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే మీరు చేసేటటువంటి పనులు, సంఘటనలు, కొన్ని ఎమోషన్స్, అంటే మీరు ఎక్కడైతే మీ ఉద్యోగ స్థలంలో కానీ వ్యాపార స్థలంలో కానీ కొన్ని సంఘటనలు మీకు బాగా భావోద్వేగాన్ని కూడా కలిగిస్తాయి అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మీకు శని వక్రంలో సంచరించేటప్పుడు నన్ను ఎవరూ గమనించట్లేదు కదా అనేటటువంటి భావన మీలో పెరుగుతుంది. కానీ ఇది పూర్తిగా పొరపాటు. మిమ్మల్ని కొన్ని వందల కళ్ళు, వేల కళ్ళు పరిశీలిస్తున్నాయి అన్నటువంటి భావనలు కనుక మీరుంటే పొరపాటు జరగకుండా ఉంటాయని చెప్పాలి. అలానే ఇక్కడ నెక్స్ట్ ఆర్థికంగా ఎలా ఉంటుంది అంటే ఫినాన్షియల్ మ్యాటర్స్ ఏ విధంగా ఉంటాయి అని కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ మీకు 9వ స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు లాభాలు అయితే వస్తాయి, కానీ వ్యాపారపరమైన లాభాలు కానీ ఆర్థికంగా కొద్దిగా లాభాలు వస్తాయి, కానీ అవి సంతృప్తికరంగా మాత్రము ఉండవు. ఖర్చులు కూడా నియంత్రణలో ఉండక మానసికమైనటువంటి ప్రశాంతత కొంచెం భంగం వాటిల్లే పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. మరి కర్కాటక రాశి వారికి సప్తమాధిపతి కూడా శనే కాబట్టి 9వ స్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు మీ వివాహ జీవితం ఏ విధంగా ఉంటుందంటే వివాహపరమైనటువంటి విషయాన్ని కనుక పరిశీలిస్తే భార్యాభర్తల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలతో ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇంకా ఆత్మశక్తి, మానసిక స్థితి వీరికి ఏ విధంగా ఉంటుందంటే ఈ శని వక్రంలో సంచరించేటటువంటి ఈ 139 రోజుల కాలంలో కర్కాటక రాశి వారి యొక్క మానసికమైన స్థితి ఎలా ఉంటుందంటే బయటి ప్రపంచం అంటే బయటి వ్యక్తులతో కలవటం కన్నా కూడా మీలో మీరే ఎక్కువగా, అంటే మీతో మీరే, మీ కుటుంబంతో కానీ మీతో మీరే ఎక్కువగా ప్రయాణించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా కర్కాటక రాశి వారు ధ్యానం, దైవారాధన, జపాలు, దానాలు మొదలైనటువంటి చేయటం వలన ఈ 139 రోజుల పాటు మంచి ఫలితాన్ని పొందుతారు.